హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే తంబనైల్లో చూపించినట్లు టేస్టీ హెల్దీ పాయా సూప్. దీనికోసం ముందుగా మేక కాళ్ళను తీసుకొని వాటిని నీట్గా కాల్చి క్లీన్ చేసి కడిగి ఈ విధంగా పాయ ముక్కలుగా కొట్టించుకోవాలి. ఈ కాళ్ళలో మూలిగ అనేది ఉంటుంది కదా, ఆ మూలిగలో కాల్షియం ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. దానివలన రక్తహీనత, ఎముకల బలహీనత ఉన్నవారికి, అలాగే హార్ట్ పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా నీట్గా ముక్కలు కొట్టించుకున్నాక నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే కొట్టించినప్పుడు డస్ట్ పడడానికి అవకాశం ఉంటుంది కదా. తరువాత ఒక స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి కొంచెం మసాలాలు వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర వేసి కాసేపు వేగనివ్వాలి. 3 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. బాగా కలిగి తిప్పి పింక్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మంచిగా కడిగి ఉంచుకున్నటువంటి పాయ ముక్కలను కుక్కర్లో వేసుకోవాలి. తరువాత ఆయిల్ బాగా పట్టేలా కాసేపు కలిగి తిప్పాలి. కాసేపు వేగనిచ్చాక తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిగి తిప్పాలి. 5 పండుమిర్చిని ముద్దగా చేసుకొని అందులో వేసి బాగా కలిగి తిప్పాలి. తరువాత తగినంత ఉప్పు గాలను వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్ల ధనియాల పొడి వేసి టేస్ట్ కోసం 2 స్పూన్ల షుగర్ యాలకుల పొడిని వేసి బాగా కలిగి తిప్పుకోవాలి. కాసేపు ఆగాక 1 స్పూన్ కారం వేసుకోవాలి. మీకు చాలదనుకుంటే 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాసేపు ఆగనిచ్చాక నేనైతే 1.5 లీటర్ వాటర్ పోసుకున్నాను. టేస్ట్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిగి తిప్పి కుక్కర్ మూత పెట్టేయాలి. ఈలోపు 2 స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని నీళ్ళలా కలుపుకోవాలి. మొత్తం 8 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని మూత తీసి ఈ కార్న్ఫ్లోర్ యొక్క వాటర్ని అందులో పోసుకోవాలి. పోసుకున్నాక బాగా కలిగి తిప్పి పొయ్యి పైన ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇక వేడి టేస్టీ హెల్దీ పాయా సూప్ రెడీ. దీన్ని ఎంప్టీ స్టమక్తో తాగితే చాలా బాగా పనిచేస్తుంది. మన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.